గుడ్ ఈవినింగ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోయర్స్. ఇప్పుడు మీకు దాదాపు టాలీలో ఉన్న అన్ని స్క్రీన్ ఆప్షన్స్ అంటే జర్నలైజేషన్ ప్రాసెస్ అన్నమాట. అన్ని స్క్రీన్ ఆప్షన్స్ F4 F5 F6 F7 F8 F9 వరకు ప్రాక్టికల్ ఎంట్రీస్ తోటి అంటే ఒక బిజినెస్లో ఓనర్స్ ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ వచ్చినప్పుడు ఏ విధమైన ప్రయోగాలు చేస్తారు, ఏ విధంగా వాళ్ళ ట్రబుల్ నుంచి బయటపడతారు, తర్వాత బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అనేది మీరు తెలుసుకోగలిగితే మాత్రమే మీరు రేపొద్దున అకౌంటెంట్గా ఎటువంటి ఆర్గనైజేషన్లో అయినా పనిచేయగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే మీకు మనం అకాడమిక్ కోర్సులో నేర్చుకున్న అకౌంటింగ్ మనకి ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఎందుకంటే కేవలం టాలీ కానీ ఇతరత్ర ఏ అకౌంటింగ్ ప్యాకేజ్ అయినా నేర్చుకున్నంత మాత్రాన మీరు అకౌంటెంట్ కాలేరు. ఎందుకంటే దాంట్లో ఏ విధమైన బేసిక్ నాలెడ్జ్ మీకు ఏమి ఉండదు. ఎందుకంటే మీరు నేర్చుకున్న ప్రాబ్లమ్స్ని కంప్యూటరైజేషన్ చేయటం మాత్రమే నేర్చుకునే పద్ధతి ఉంది తప్ప ఒరిజినల్గా బిజినెస్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తారు, ఎందుకు స్టార్ట్ చేస్తారు, బిజినెస్లో ఏ పనులు చేస్తే ఆశించిన లాభం వస్తుంది అనేది ఇక్కడ ముఖ్య అంశంగా చూస్తూ ఉంటాం. అందుకని ఏంటంటే 1494లో లోకా ప్యాసియోలర్ గారు డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ మీకు అకౌంటింగ్ సైకిల్ని ఒకటి మనకి ఇంట్రొడ్యూస్ చేస్తూ దాంతో ఏంటంటే అకౌంటింగ్ ప్రాసెస్ని జర్నల్ టు ఫైనల్ అనే దాన్ని ఈ ప్రాసెస్ని మనకి ఏర్పరిచారు. దాని తర్వాత ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ కూడా చేశారు. ఈ అకౌంట్స్లో ఎన్ని రకాల డివిజన్స్ ఉంటాయి అంటే బిజినెస్లో అది తప్ప ఇంకోటి ఏమి ఉండవని చెప్పారు వారు. అదే పర్సనల్, రియల్ అండ్ నామినల్. దానికి కూడా మీరు రికార్డింగ్ చేయడానికి ఒక గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటెన్సీని తీసుకొచ్చారు. దాన్ని మీకు రూల్స్ అందరికీ తెలుసు. అంటే పర్సనల్ అకౌంట్స్ అంటే డెబిట్ ది రిసీవర్ ఫ్రమ్ ది బిజినెస్, క్రెడిట్ ది గివర్ టు ది బిజినెస్. రియల్ అకౌంట్స్ అంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఆఫ్ ది బిజినెస్. నామినల్ అకౌంట్స్ అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ ది బిజినెస్ అని. అంటే దీంట్లో ఏ ఒక్కటి అంటే మామూలుగా మన బుక్స్లో డెబిట్ ది రిసీవర్, క్రెడిట్ ది గివరే ఉంటుంది. కానీ నేను బిజినెస్ అనేది ఎందుకు యాడ్ చేశానంటే మనం ఒక ఆర్గనైజేషన్లో మనం ఈ ట్రాన్సాక్షన్స్ నడుపుతాం. ఆ ఆర్గనైజేషన్లో ట్రాన్సాక్షన్ నడిపినప్పుడు ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకున్న వాడి పేరు రాస్తే చాలు, మన పేరును మనం ప్రస్తావించుకోము. అట్లనే ఆర్గనైజేషన్కి ఎవరన్నా ఏదన్నా గూడ్స్ రూపంలో కానీ సర్వీస్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ ఇచ్చిన పేరు రాసుకుంటే గివర్ అనే పదంతో రాసుకోవచ్చు. అట్లనే ఆర్గనైజేషన్ నిమిత్తం చేసే దాన్నే ఆర్గనైజేషన్ నిమిత్తం చేసే ఖర్చులు కానివ్వండి, ఆర్గనైజేషన్కి సంక్రమించే ఆదాయంగానే చూసుకోవాలి తప్ప ఇతరత్ర మనకి ఏ సంబంధం లేదని క్లియర్గా మీకు ఇలా ఉంది. ఈ బుక్స్లో మాత్రం ఈ రకమైన నేరేషన్ మీకు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత మోడర్న్ క్లాసిఫికేషన్ అమెరికన్స్ ఏం చేశారంటే అంటే ఫస్ట్ దాంట్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. అంటే సింప్లిఫై చేద్దాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మీకు మోడర్న్ క్లాసిఫికేషన్ తీసుకొచ్చి దాంట్లో రెండే రెండు రూల్స్ని ప్రతిపాదించారు. అంటే క్లాసిఫికేషన్ మాత్రం 5 చేశారు. పర్సనల్ అకౌంట్స్ ఏమో క్యాపిటల్ లైబిలిటీస్ అని, రియల్ అకౌంట్స్ ఏమో అసెట్స్ అని, తర్వాత ఏమో నామినల్ అకౌంట్స్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ అని 5 భాగాలుగా చేశారు. కానీ రూల్స్ని మాత్రం రెండే చేశారు. తర్వాత దాంట్లో రూల్ ఏంటంటే డెబిట్ ఇంక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ డిక్రీజెస్ ఇన్ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్. అంటే అది అసెట్ అనుకుని గుర్తిస్తే లేదా ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్ అని గుర్తిస్తే మీరు డెబిట్ చేయండి. ఒకవేళ ఆ న్యాచురల్ పొజిషన్ కనుక మీరు మార్పు చేయాలంటే అంటే తగ్గించుకోవాలంటే మీరు దాన్ని రివర్స్ చేయమని చెప్పారు. అట్లనే క్యాపిటల్, లైబిలిటీస్, ఇన్కమ్స్ని మీరు క్రెడిట్ చేయండి. ఒకవేళ దాన్ని కనుక తగ్గించాలంటే రివర్స్ చేయండి అని చెప్పారు. దీంట్లో చూడండి ఫస్ట్ దాంట్లో మూడాటిలో దేనికి ఎక్కడ లింకేజ్ లేదు. పర్సనల్ అకౌంట్ అంటే పర్సన్స్, రియల్ అకౌంట్స్ అంటే ఆస్తులు, నామినల్ అకౌంట్ అంటే ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్. కానీ మోడర్న్ క్లాసిఫికేషన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు రియల్ అకౌంట్ కూడా నామినల్ అకౌంట్తో లింక్ అయింది చూడండి. అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే ఎక్స్పెన్సెస్ అంటే నామినల్ అకౌంట్, అసెట్స్ అంటే రియల్ అకౌంట్. తర్వాత క్యాపిటల్, లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్. క్యాపిటల్, లైబిలిటీస్ ఏమో పర్సనల్ అకౌంట్స్, ఇన్కమ్స్ ఏమో నామినల్ అకౌంట్. కాబట్టి ఇక్కడ లింకేజ్ ఉంది. కానీ ఇది చాలా సులువు.
కానీ ఎప్పుడు సులువు అంటే అసలు మీరు ఎసెట్ ఏంటో, లయబిలిటీ ఏంటో, ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది బిజినెస్ ఏంటో, ఇన్కమ్స్ ఆఫ్ ది బిజినెస్ ఏదో మీరు ఐడెంటిఫై చేయగలిగితే మాత్రమే ఇది సులువు. లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కానీ అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ తెలుసుకుంటే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు అకౌంటెంట్గా మారడానికి ఇంతకంటే పెద్ద ప్రయోగం అక్కర్లేదు మీకు. కానీ అక్కడే మనకు అసలు ఇబ్బంది అక్కడే ఉంది. కాబట్టి మనం దీన్ని అసలు కాలేజీల్లో కూడా దాదాపు కొంతమంది చెప్పిన స్టూడెంట్స్ ఏంటంటే వేరే క్లాసిఫికేషన్స్ గురించి అసలు చెప్పడం లేదని అంటున్నారు. సరే వదిలిపెట్టేయండి దాని గురించి మనకు ఇప్పుడు ఇవాళ బాధ రాయించనక్కర్లేదు. కానీ ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళ నాకున్న 48 సంవత్సరాల అనుభవాన్ని రంగరించుకొని అసలు ఆ డెబిట్ క్రెడిట్ని మరి అంత కష్టమా నేర్చుకోవటం. ఎందుకంటే మనకు మొదటి నుంచి కూడా పుస్తకాల్లో అదే ఉంది, మన మాస్టర్లు అదే చెప్పారు. డెబిట్ అంటే లెఫ్ట్ సైడ్, క్రెడిట్ అంటే రైట్ సైడ్. కానీ నేనేం చేశానంటే ఒక లేమ్యాన్, అసలు ఏ మెదరం బేసిక్ అకౌంటెన్సీ నాలెడ్జ్ లేనివాడు కూడా అకౌంట్స్ చెయ్యాలి అంటే లేమ్యాన్ అంటే ఇక్కడ ఎవరంటే చదువు సంధ్య లేని వాడని కాదు. ఇక్కడ ఒక బిజినెస్ పర్సన్ ఉన్నట్లే, బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అతను చదువుకున్నా చదువుకోకపోయినా వ్యాపారం ప్రారంభిస్తాడు. కానీ వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తున్నాయా, రావటం లేదా, అసలు ఏనాడైనా నేను అప్పులు పాలు అయ్యే పొజిషన్ ఉందా, లేకపోతే నేను ఒడ్డునున్నానా అని తెలుసుకోవాల్సిన అవసరం వ్యాపారస్తుడికి ఉంది. కాబట్టి అతను కనీసం డెబిటో క్రెడిట్ తెలిస్తే దాని ద్వారా ఫైనల్ యొక్క స్ట్రక్చర్స్ తెలుస్తాయి, రిపోర్ట్స్ తెలిస్తే అతను జాగ్రత్త పడతాడు. అతను లేమ్యాన్ అంటే నా ఉద్దేశంలో. అంటే ఒక బిజినెస్ మ్యాన్ కూడా అకౌంటెన్సీ యొక్క పూర్వపరాలు తెలుసుకుంటే అతనికి కావలసిన విధంగా అకౌంటెంట్లతో అకౌంట్ చేయించుకోగలుగుతాడు. అకౌంట్ చేయించుకోవడం వల్ల అతను అనుకున్నది సాధించుకోగలుగుతాడు. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశంలో లేమ్యాన్ అంటే అతను. సో దీంట్లో నేను చెప్పింది ఏంటంటే వాళ్ళ రెండు సింపుల్ వర్డ్స్లో తేల్చేశాను. డెబిట్ ఆల్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ డెస్టినేషన్ ఆఫ్ ఫండ్స్ అండ్ లాసెస్. అంటే యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే వినియోగం. అంటే ఈ డబ్బుతోటి అప్పు తీర్చామా, ఈ డబ్బుతోటి ఎసెట్ కొన్నామా, ఈ డబ్బుతోటి ఆ, మనం ఎక్స్పెన్సెస్ భరించామా, లేకపోతే ఈ డబ్బు ఎక్కడ ఉంది. వచ్చిన డబ్బులు ఖర్చు అయిపోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఖర్చు పెట్టుకోవడానికి ఎక్కడన్నా దాచిపెట్టి ఉండాలి. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, కమర్షియల్ బిజినెస్ అంటే క్యాష్ టు క్యాపిటల్ అంటాం. అంటే క్యాపిటల్ ద్వారా వచ్చిన డబ్బులు ఆర్గనైజేషన్లు ఎక్కడున్నాయి, ప్రస్తుతానికి బీరోలో ఉన్నాయి, లేకపోతే బ్యాంకులో దాచిపెట్టాము. అంటే డెస్టినేషన్ వేర్ ఇస్ ది మనీ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్ అంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంటుంది, డబ్బులు బ్యూరోలో ఉన్నాయని చెప్పగలుగుతారు. అట్లనే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అంటే ఏదైనా ఒక ఫండ్ రావడానికి కానీ, ఒక సరుకు రావడానికి కానీ, ఒక సర్వీస్ రావడానికి కానీ ఒక ఆధారం ఉంటుంది. దాన్ని మీరు ఫ్రమ్ అనుకోవచ్చు. వేరు ఈ రిసీవ్డ్ వే ద క్యాపిటల్ ది క్యాపిటల్ ఈజ్ ద సోర్స్ ఫర్ ది రిసీట్ ఆఫ్ క్యాష్. ఆర్గనైజేషన్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ క్యాపిటల్. అంటే సోర్స్ అంటే ఫ్రమ్ అని కూడా మీరు సింపుల్గా అర్థం చేసుకో. ఈ రెండు అట్లు ఈ సింపుల్గా ఈ రెండు మూడు గనక తెలుసుకోగలిగితే దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అసలు వీ నీడ్ నాట్ వర్రీ అబౌట్ ది అకౌంటెన్సీ. ఎనీబడి కెన్ లెర్న్ అండ్ ఎనీబడి కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ వెరీ ఈజీలీ. దీనికోసం అని ఒక 6 ఒక ఐటమ్స్ ఇచ్చాను. ఈ ఐటమ్స్ ద్వారా మనం ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్లో ఉన్నాం కాబట్టి ఇవాళ 5.1 అప్డేటెడ్ అకౌంటింగ్ ప్యాకేజ్, ఇలా టాలీ ప్రైమ్ అప్డేటెడ్ అకౌంటింగ్ ప్యాకేజ్ అంటే 5.1 అని. దాంట్లో మనం ఎంట్రీస్ ఎలా పాస్ చేస్తాం. ఈ ఎంట్రీస్ కూడా మీరు చదువుకున్న ఎంట్రీస్ కాదు. కంప్లీట్ ఒక బిజినెస్లో ఎటువంటి వ్యవహారాలు జరుగుతాయి, ఆ వ్యవహారంలో ఒక డబ్బు కనుక బిజినెస్కి వచ్చుంటే దాన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే మీకు 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 గనక దీంట్లో F6 అనే పదం, రెసీట్ అనే అంటే ఫండ్ కంపెనీకి వచ్చిన క్యాష్ రూపంలో కానీ చెక్ రూపంలో కానీ వచ్చిన డబ్బులు ఎక్కడ ఎంటర్ చేయాలనే పదం మీకు ఆ క్వశ్చన్ వస్తే దాంట్లో చెప్పాల్సిన దేర్ మస్ట్ బి క్యాష్ ఆర్ బ్యాంక్ ఆఫ్ ది బిజినెస్ టు యూజ్ ది ఆప్షన్ F6. అంటే క్యాష్ కానీ చెక్కు కానీ అది బ్యాంకుకి అది మనం ఆర్గనైజేషన్ సంబంధించి ఉండాలి. ఎందుకంటే క్యాష్ రిసీవ్డ్ బై కస్టమర్ బై ది ఓనర్ అన్నాం అనుకోండి, అంటే ఓనర్ గారికి వెళ్ళిపోయింది, అంటే మన క్యాష్ బాక్స్లోకి రాలేదు అది. తర్వాత
చెక్ రిసీవ్డ్ బై ది కస్టమర్ బై ది ఓనర్, అంటే ఆయన అకౌంట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మనకు రాదు కదా డబ్బులు. కాబట్టి ఏంటంటే F6 అనేది ఒక్క రూపాయి వచ్చినా, ఒక్క రూపాయి మొత్తం 100 రూపాయల్లో ఒక్క రూపాయి మాత్రమే వచ్చి మిగతా 99 రూపాయలు ఎక్కడికైనా పోనామండి. అది రిసీట్ ఆప్షన్లో వాడుకోవచ్చు, రెసిప్ట్ ఆప్షన్లో వాడుకుని మీరు దాన్ని పాస్ చేసుకోవచ్చు. అందుకని ఒక 6 ఎంట్రీస్ ఇచ్చానండి. 6 ఎంట్రీస్ మీరు ఫాలో అయితే చాలు. ఫస్ట్ది అంటే సింపుల్గా ఒక మామూలుగా ఎలా ఉంటుందండి, కమర్షియల్ బిజినెస్ విత్ క్యాష్ అని అంటాం. కానీ అలా కాదు. ఒక ఓనర్ బిజినెస్ పెట్టేటప్పుడు ఒక పెట్టుబడి నిర్ణయించుకుంటాడు, నేను ఇంత పెడితే సరిపోద్ది అనుకుంటాడు. అప్పుడు క్యాష్ రూపంలోనే తీసుకురావాలనే రూల్ ఎక్కడ లేదండి. అంటే అతని ఇంట్లో కంప్యూటరు, ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ ఉండొచ్చు, తర్వాత వాడుతున్న టూ వీలర్ ఉండొచ్చు, లేకపోతే ఇంట్లో ఫర్నిచరు, సూటబుల్ ఫర్నిచర్, ఆ షాపుకి పనికొచ్చే ఫర్నిచర్ ఏదైనా ఉంటే మిగతా ఫర్నిచర్ చేయించుకుంటాడు ఆయన. ఉంటే అవి కూడా తీసుకురావచ్చు. అంటే దాని పోను మిగతా డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ అరవింద్ కన్వెన్షనల్ బిజినెస్ ఇస్ ఎ క్యాపిటల్ ఆఫ్ రూపీస్ 75,000 which includes ఫర్నిచర్, కంప్యూటర్, వెహికల్ అండ్ బ్యాలెన్స్ క్యాష్. ఇవన్నీ కూడా మనం కంప్యూటర్లో ఎలా ఎంటర్ చేస్తామనేది ఇక్కడ ముఖ్యం అండి. రెండోది, అన్సెక్యూర్డ్ లోన్ ఆఫ్ రూపీస్ 1 lakh అవైల్డ్ ఫ్రమ్ వైఫ్ త్రూ ఎస్బీఐ చెక్. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అనే పదాన్ని మనం వాడుకునేటప్పుడు క్యాపిటల్ అంటే ఓనర్ గారు పెట్టిందే క్యాపిటల్ తప్ప వాళ్ళ వైఫ్ పెట్టినా, వాళ్ళ ఫాదర్ పెట్టినా, వాళ్ళ కొడుకులు పెట్టినా కూడా సంబంధం లేదండి. కాబట్టి ఏంటంటే అదంతా బయట వాళ్ళ కింద లెక్క. ఓన్లీ క్యాపిటల్ అండి ఓనర్ మాత్రమే పెట్టి ఉండాలి. కాబట్టి ఇది అన్సెక్యూర్డ్ లోన్ అని రాశాను. వైఫ్ అయినా ఎవరైనా అన్సెక్యూర్డ్ లోనే. తర్వాత సోల్డ్ గూడ్స్ ఫర్ రూపీస్ 75,000 టు రమణ క్యాష్. రమణ ఫర్ క్యాష్ అనేది మామూలుగా మీరు చూసే ఉంటారు. తర్వాత సోల్డ్ గూడ్స్ టు శృతి ట్రేడర్స్ ఫర్ 1,45,000 విత్ అన్ అడ్వాన్స్ ఆఫ్ రూపీస్ 25,000 ఆన్ ఓనర్స్ నేమ్ అండ్ క్యాష్ 25,000 ఆన్ ఎఫ్ఓఆర్ టర్మ్స్. జిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ రెండు ఎస్జిఎస్టీ రాసాను, కొంచెం దిద్దుకోండి. ఎస్జిఎస్టీ ఒకటి, సిజిఎస్టీ ఒకటి, ఈచ్ టు బి చార్జ్డ్ ఎక్స్ట్రా. అంటే ఆ పర్చేజ్ ప్రైస్కి ఇది కూడా యాడ్ చేసి తీసుకోవాలి. దీంట్లో చూడండి, 25,000 అడ్వాన్స్ వచ్చింది, ఒక 50,000, 25,000 ఓనర్ గారికి ఇచ్చేశారు, 25,000 కంపెనీకి వచ్చిందండి. కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఒక రూపాయి కంపెనీకి వచ్చిన రెసీట్ ఆప్షన్ వాడుకోవచ్చు. కాబట్టి ఈ 25,000 కంపెనీకి వచ్చింది కాబట్టి రెసీట్ ఆప్షన్ వాడుకోవాలి. ఇది ఇది పార్ట్లీ క్రెడిట్ అన్నట్టు లెక్క. అంటే 145లో 50 పోతే ఇంకా 95 రావాలన్నట్టు లెక్క. సో తర్వాత అమౌంట్ ఆఫ్ రూపీస్ 25,000 కలెక్టెడ్ ఫ్రమ్ ఓనర్స్ ఫ్రంట్ టువర్డ్స్ డ్యూ టు హిమ్. అంటే ఓనర్ గారికి జనరల్గా ఎలా ఉంటుందంటే బిజినెస్లో, సార్ డబ్బులు లేవంటే నేను పలానా అతను సుబ్బారావు డబ్బులు ఇవ్వాలి, నేను ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళి 25,000 ఇస్తారు, తెచ్చుకుని వాడుకోండి అంటాడు. అంటే సుబ్బారావుకి మనకి సంబంధం లేదు. కానీ ఎందుకు సుబ్బారావు గారి నుంచి వచ్చింది, ఆయన దగ్గర నుంచి అప్పు అయి ఉండొచ్చు, లేకపోతే ఓనర్ గారికి బాకీ అయి ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. కాబట్టి అది తీసుకుని వెళ్ళి మీరు సుబ్బారావు గారి అకౌంట్కి క్రెడిట్ ఇచ్చుకోకుండా మీరు ఆ, ఓనర్ గారి క్యాపిటల్కి తీసుకోవచ్చు. ఒకవేళ సుబ్బారావు గారు పేరుని వేసుకున్నాక అది అన్సెక్యూర్డ్ లోన్ అవుతుంది, దాన్ని కూడా F6లో వాడుకోవచ్చు. కానీ ఇది క్యాపిటల్ అకౌంట్లోనే మీరు తీసుకోవాలి. నేరేషన్లో మాత్రం కలెక్టెడ్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ అని పెట్టేసుకోండి. తర్వాత 6th, అకౌంట్స్ మేనేజర్ వాజ్ గివెన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ 25,000 అవుట్ ఆఫ్ ది స్క్రాప్ సేల్ అమౌంటింగ్ టు 50,000. 50,000 రూపాయలకి అమ్మిన స్క్రాప్కి 25,000 రూపాయలు అడ్వాన్స్గా వెళ్ళిపోయింది, 25,000 క్యాష్ వచ్చింది. ఇది మల్టిపుల్ ఎంట్రీ. సో దీంట్లో మొత్తానికి మొత్తం మేనేజర్కి వెళ్ళిపోయింది అనుకోండి 50,000. అప్పుడు మనం F6లో రాసుకోవడానికి వెళ్ళలేదు, మనకు కొద్దిగా డబ్బులు వచ్చినాయి కాబట్టి, సేల్స్ ఏదైనా ఫోర్త్ ఐటెంలో సేల్ లాగా ఇది కూడా వచ్చింది కాబట్టి దీన్ని మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా నెక్స్ట్ వీడియోలో, కంటిన్యూషన్ వీడియోలో మీకు టాలీ 5.1లో మీరు ఎలా ఎంట్రీ పాస్ చేశారు చూస్తాను ఎక్స్ప్లెనేషన్ కాబట్టి. కాబట్టి ఏంటంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు అన్ని రకాల ఆప్షన్స్ని నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను. అన్ని ప్రాక్టికల్ ఎంట్రీసే ఉంటాయి, ఎక్కడ కూడా డమ్మీస్ కానీ మన పుస్తకాల్లో ఉన్న ఎంట్రీస్ ఉండవు. దీంతో ఏంటంటే మెయిన్గా అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చెప్తాను. దీంట్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ వల్ల మీరు ఫైనల్ అకౌంట్స్ చేయగలుగుతారు, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాక్యురేట్గా చేయగలుగుతారు. రేపటి రోజున ఆడిటర్ దగ్గరికి మీరు ఫైనల్ కాపీ పంపించినప్పుడు అంత సెట్ అయి ఉంటుంది. అది మీరు అకౌంటెంట్గా మారడానికి, అంటే
అకౌంటెంట్ అంటే మేము అకౌంటెంట్ కాదా అనవచ్చు. కాదు, అన్ని రకాలుగా చేయగలిగినోడు అకౌంటెంట్, లేకపోతే డాటా ఆపరేటర్ అవుతాడు. కాబట్టి ఏంటంటే ఇది బాగా ఉపకరిస్తుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ప్రతిరోజు వీడియోలో ఏదన్నా కనుక డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ నేను మీకు పీడిఎఫ్ ద్వారా పంపిస్తాను. మీరు రిక్వెస్ట్ పెట్టండి వాట్సాప్ ద్వారా. ఆ విధంగా మీకు పీడిఎఫ్ వస్తుంది. రెగ్యులర్గా ఫాలో అవుతే అది మీకే లాభం, నాకు వచ్చేది ఏమి ఉండదు. మీకు మీరు లాభపడాలంటే రెగ్యులర్ వాచ్ చేయండి, లేకపోతే వదిలేయచ్చు. దట్ ఈస్ ఆప్షన్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.